ఈరోజు మన చేతిలో బైబిల్ ప్రవచనాల మీద ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఎనాలిసిస్ ఉంది. ఒకరోజు 1000 సంవత్సరాలు అనే ఒక్క లైన్ పట్టుకుని భవిష్యత్తు గురించి ఒక కొత్త కోణాన్ని చూపిస్తుంది. ఇది ఒక ఆసక్తికరమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. మనం ఊహించే స్వర్గం నిజంగా అంతిమమైనదేనా, లేక అది కూడా ఒక తాత్కాలిక దశ మాత్రమేనా? 1000 ఏళ్ల పరిపాలన, కొత్త భూమి, చివరి తీర్పు, వీటన్నింటి వెనుక ఉన్న అసలు ముగింపు ఏమిటి? ఈ ప్రయాణం మనల్ని ఆశ్చర్యపరిచే సమాధానం వైపు తీసుకెళ్తోంది. అవును, ఈ విశ్లేషణలో ఉన్నదే అది. సాధారణంగా మనం ఈ అంశాలన్నింటినీ వేర్వేరుగా చూస్తాం. కానీ ఈ రచయిత యెషయ్యా, ప్రకటన గ్రంథం వంటి పుస్తకాలలోని వాక్యాలను కలిపి ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో చూపిస్తున్నారు. 1000 ఏళ్ల రాజ్యం, కొత్త భూమి, పరదైసు ఇవన్నీ ఒకే కాలానికి చెందిన వేర్వేరు పేర్లని వాదిస్తున్నారు. ఈ ఆలోచనే మన సాంప్రదాయ అభిప్రాయాలను సవాలు చేస్తుంది. ఓకే, అక్కడ్నుండే మొదలుపెడదాం. 7వ రోజు అంటే 1000 సంవత్సరాల కాలమని, అదే 1000 ఏళ్ల రాజ్యం, కొత్త భూమి, పరదైసు అని ఈ రచయిత అంటున్నారు. ఇవన్నీ ఒకటే అనడం కొంచెం గందరగోళంగా ఉంది. ఎందుకంటే సాధారణంగా 1000 ఏళ్ల రాజ్యం ముగిశాక కొత్త భూమి వస్తుంది అని అనుకుంటాం కదా. వీటన్నిటినీ ఒకే గొడుగు కిందకు ఎలా తీసుకొచ్చారు? ఇక్కడే అసలు విషయముంది. రచయిత వాదనకు పునాది 2 పేతురు 3:8లోని వాక్యం. ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు 1 దినము వలెను ఉన్నవి. ఈ సూత్రాన్ని సృష్టికి అన్వయిస్తే 6 రోజుల్లో సృష్టి జరిగి 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ 7వ రోజే 7వ సహస్రాబ్ది, అంటే 1000 సంవత్సరాల విశ్రాంతికాలం. సాతాను బంధించబడిన ఆ 1000 ఏళ్లలో భూమి మీద శాంతి నెలకొని అది ఒక స్వర్గంలా, అంటే పరదైసులా మారుతుంది. ఓ, అలాగా. అందుకే ఈ పదాలన్నీ ఒకే కాలాన్ని సూచిస్తాయని రచయిత వాదన. అంటే ఆ 1000 ఏళ్ల కాలంలో భూమి ఎలా ఉంటుందో కూడా ఏవైనా వర్ణన ఉందా? పరదైసు అంటున్నాం కదా, అంటే మన ఊహకు అందని లోకంలా ఉంటుందా? ఊహ కందనంత వింతగా కాదు, కానీ అద్భుతంగా ఉంటుందని యెషయా గ్రంథం 35వ అధ్యాయం ఆధారంగా వివరిస్తున్నారు. ఆ వర్ణన వింటే ఆశ్చర్యంగా ఉంటుంది. అరణ్యాలు సంతోషిస్తాయి, ఎండిన నేల పూలు పూస్తుంది, గ్రుడ్డివారి కళ్ళు తెరవబడతాయి, చెవిటివారి చెవులు విప్పబడతాయని. వావ్! అంతేకాదు, కుంటివాడు జింకలా గంతులు వేస్తాడు, మూగవాని నాలుక పాడుతుంది అని ఉంటుంది. అంటే ఇది మానవ శరీరాల స్వస్థతను సూచిస్తోందన్నమాట. అవును, ప్రకృతి కూడా మారిపోతుంది. ఎడారుల్లో నీటి ఊటలు పుడతాయి. ఇది ఏదో కవితాత్మక వర్ణన కాదు. ఆ 1000 ఏళ్లలో భూమి భౌతికంగా ఎలా రూపాంతరం చెందుతుందో చెప్పే ప్రవచనమని రచయిత నమ్మకం. వావ్! అంటే మనం సాధారణంగా అనుకునే మేఘాల మీద తేలియాడే స్వర్గం కాదు, మనకు తెలిసిన భూమే స్వర్గంగా మారుతోందన్నమాట. ఈ మూల గ్రంథం స్పష్టం చేసే ముఖ్య విషయమేమిటంటే, చాలామంది అనుకున్నట్లు 1000 ఏళ్ల రాజ్యం ముగిసిన తర్వాత పరదైసు ప్రారంభం కాదు. అస్సలు కాదు. ఆ 1000 ఏళ్ల రాజ్యమే పరదైసు. ఈ పాయింట్ చాలా కీలకమనిపిస్తోంది. భూమి ఏమవుతుంది? ప్రకటన గ్రంథంలో ఇది అగ్నితో కరిగిపోయి గతించిపోతుందని ఉంది కదా. అంటే దీనికి అర్థమేమిటి? ఇది పూర్తిగా నాశనమవుతుందా, లేక కేవలం శుద్ధి చేయబడుతుందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనిపై ఈ విశ్లేషణలో 2 భిన్నమైన అభిప్రాయాలను చర్చించారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కంప్లీట్ రీబిల్డ్ వర్సెస్ రెనోవేషన్ లాంటిది. మొదటి అభిప్రాయం ప్రకారం ఈ భూమి అగ్నితో కరిగిపోవడమనేది ప్రకటన 19:20లో చెప్పినట్లుగా క్రూర మృగం, అంటే ప్రపంచ ప్రభుత్వం, మరియు అబద్ధ ప్రవక్త అగ్నిగుండంలో పడవేయబడ్డానికి ఒక సంకేతం. అంటే దుష్ట వ్యవస్థ నాశనమవ్వడం. అవును. ఈ దృష్టికోణంలో ఈ మొదటి భూమి పూర్తిగా నాశనమై కొత్త భూమి అనేది పూర్తిగా వేరే ప్రదేశంలో కొత్తగా సృష్టించబడుతుంది. సరే, ఒక అభిప్రాయం ప్రకారం పాత భూమి పూర్తిగా నాశనమై కొత్తది వేరే చోట పుడుతుంది. ఇది చాలా క్లీన్ స్లేట్ లాగా ఉంది. కానీ ఈ రచయిత ప్రత్యామ్నాయంగా ఇంకో ఆలోచన కూడా ఇచ్చారు కదా. పాత భూమిని రిపేర్ చేసే అవకాశం ఉందా? అదే ఆ రెనోవేషన్ ఆప్షన్ ఏమిటి? రెండవ అభిప్రాయం ప్రకారం ఈ అగ్నితో నాశనం కావడమనేది భూమిని తన ఆధీనంలో ఉంచుకున్న పతిత దేవదూత, అంటే సాతాను, అగ్నిగుండంలో పడవేయబడటానికి సంకేతం. ఓ, అంటే భూమిని పట్టిపీడిస్తున్న దుష్టశక్తి నాశనమవుతుంది. ఆ శక్తి నాశనమైనప్పుడు భూమి విడిపించబడి పునరుద్ధరించబడుతుంది. అంటే పాత భూమే శుద్ధి చేయబడి కొత్త భూమిగా రూపాంతరం చెందుతుంది.
మరి ఈ రెండు అభిప్రాయాలలో రచయిత దేనికి ఎక్కువ విలువిస్తున్నారు? ఆయన వాదన ఏ వైపుంది? రచయిత ప్రకటన 21:11లోని వాక్యాన్ని ఉటంకిస్తూ తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఆ వాక్యం మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు అని చెబుతోంది. గతించిపోయెను. అవును, ఇక్కడ గతించిపోయెను అనే పదం చాలా ముఖ్యం. ఇది కేవలం రూపాంతరం చెందడం కాదు, పూర్తిగా లేకుండా పోయిందని సూచిస్తుంది. అందుకే కొత్త భూమి అనేది పాత భూమికి భిన్నమైన ప్రదేశంలో కొత్తగా ఏర్పడుతుందని రచయిత అభిప్రాయపడుతున్నాడు. సరే. అంతేకాదు, సముద్రమును ఇక లేదు అనడం కూడా చాలా పెద్ద క్లూ. మన భూమి మీద 70% సముద్రమే. అది లేదంటే అది భౌగోళికంగా పూర్తిగా భిన్నమైన ప్రపంచమని స్పష్టమవుతోంది. ఇక్కడే అసలు కథ ఇంకా ఆసక్తికరంగా మారుతోంది. ఈ కొత్త భూమిలో జీవనమెలా ఉంటుంది? ఇందాక యెషయా గురించి చెప్పిన వర్ణన వింటుంటే భూమిమీద జీవితంలాగే అనిపిస్తోంది. కాని స్వర్గమంటే మన ఊహకు అందనంత భిన్నంగా ఉంటుందని కదా అనుకుంటాం. ఈ గ్రంథం ప్రకారం కొత్త భూమిలో ప్రజలు ఇల్లు కట్టుకుంటారు, వ్యవసాయం చేస్తారు, పిల్లలను కంటారు. ఇది నిజంగా మన జీవితంలాగే ఉంది, కాని బాధలు లేకుండా. ఇది వినడానికి కొంచెం వింతగా అనిపించడం లేదు? అవును, ఈ వర్ణన యెషయా గ్రంథం 65వ అధ్యాయంపై ఆధారపడి ఉంది. ఇది మన సంప్రదాయ స్వర్గ భావనలకు భిన్నంగా ఉంటుంది. కొత్త భూమిలోని జీవితం మన ప్రస్తుత జీవితానికి కొన్ని పోలికలతో కాని పరిపూర్ణమైన స్థితిలో ఉంటుందని చెప్పబడింది. ఉదాహరణకు, అకాల మరణాలు ఉండవు. 100 సంవత్సరాలకు మరణించేవాడు బాలుడిగా పరిగణించబడతాడు అనుంది. ఒక్క నిమిషం. 100 సంవత్సరాలకు చనిపోతే బాలుడా? అంటే అక్కడ మరణమనేది పూర్తిగా లేదా, లేక కేవలం అకాల మరణాలు ఉండవా? ఆ వాక్యాన్ని బట్టి చూస్తే మరణమనేది ఇంకా ఉందని తెలుస్తోంది. 100 సంవత్సరాల కంటే తక్కువ వయసులో చనిపోయేవాడు శాపగ్రస్తుడిగా పరిగణించబడతాడు అని కూడా ఉంది. ఓ. దీని బట్టి మరణమనేది పాపానికి శిక్షగా లేదా చాలా అరుదైన సంఘటనగా మాత్రమే ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఆయుష్షు కొన్ని వందల వేల సంవత్సరాలు ఉండవచ్చు. అంతేకాక వారు కట్టిన ఇళ్లలో ఇతరులు నివసించరు, వాళ్ళు నాటిన పంటను ఇతరులు తినరు. అంటే వారి శ్రమకు సంపూర్ణమైన ఫలం దక్కుతుంది, దోపిడీ, అన్యాయం ఉండవు. సరిగ్గా అదే. ప్రకృతిలో కూడా మార్పు ఉంటుందా? సింహం, గొర్రెపిల్ల కలిసి ఉండటం లాంటివి? ఖచ్చితంగా. యెషయాలోని అత్యంత అద్భుతమైన వర్ణన అదే. తోడేలు, గొర్రెపిల్ల కలిసి మేస్తాయి, సింహం ఎద్దులా గడ్డి తింటుంది. ఎక్కడా హానిగాని నాశనంగాని ఉండదు. ఈ ప్రపంచం దేవుని యందు విశ్వాసముంచి హతసాక్షులైన వారికి మరియు నమ్మకమైన వారికి ఒక బహుమానంగా ఇవ్వబడుతుంది. ఇది శ్రమతో కూడిన భూమి కాదు, ఆశీర్వాదాలతో నిండిన పరిపూర్ణమైన భూమి. అంతా బావుంది. 1000 సంవత్సరాలు భూమిమీద స్వర్గం. కాని ఇక్కడే కథలో ఒక పెద్ద ట్విస్టుంది. ఈ స్వర్గంలాంటి జీవితం శాశ్వతం కాదని ఈ గ్రంథం చెబుతోంది. 1000 సంవత్సరాల తర్వాత సాతాను విడుదల చేయబడతాడు, మళ్ళీ గందరగోళం సృష్టిస్తాడు. అసలు దీనికి అర్థమేమిటి? అంతా బాగున్నప్పుడు దేవుడు మళ్లీ సాతాను ఎందుకు వదులుతాడు? ఇది మొత్తం ప్రణాళికను పాడు చేసినట్లనిపించటం లేదా? మీరడిగిన ప్రశ్న ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన, సంక్లిష్టమైన విషయం. ప్రకటన 20.7 ప్రకారం 1000 సంవత్సరాలు పూర్తయిన తర్వాత సాతాను తన బంధకాల నుండి విడుదల చేయబడతాడు. విడుదలైన వెంటనే అతను ఊరికే ఉండడు. భూదిగంతముల యందుమున జనములను, గోగు మాగోగులను మోసగించి యుద్ధానికి పోగు చేస్తాడు. వారి సంఖ్య సముద్రపు ఇసుకవలే ఉంటుందని బైబిల్ చెబుతోంది. ఒక్క నిమిషం. ఈ గోగ్ మాగోగ్ అనే పేర్లు చాలాసార్లు వింటాం. ఈ సందర్భంలో ఇవి నిర్దిష్ట దేశాలనా, లేక దేవుడికి వ్యతిరేకంగా నిలబడే శక్తులకు ఒక ప్రతీకనా? ఈ మూలగ్రంథం ఏమైనా స్పష్టత ఇస్తోందా? ఈ మూలగ్రంథం దానిపై లోతుగా వెళ్లదు. కాని సాధారణంగా ఈ పేర్లను దేవుని ప్రజలకు వ్యతిరేకంగా సమీకరించబడిన మానవశక్తులకు ప్రతీకగా చూస్తారు. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, పరదైసులాంటి ఆ కొత్త భూమిలో ఎటువంటి పాపం బాధలేని చోట ప్రజలు సాతానుచేత ఎలా మోసగించబడతారు? అవును. అప్పటికే వారు దేవుని రాజ్యంలో ఆయన సంరక్షణలో ఉన్నారు కదా. అదే నా సందేహం. 1000 ఏళ్లుగా పరిపూర్ణ శాంతిలో జీవించిన వాళ్లు అకస్మాత్తుగా ఎందుకు తిరుగుబాటు చేస్తారు? దీనికి రచయిత ఒక విలక్షణమైన, మనం సాధారణంగా వినని వివరణే ఇస్తున్నారు. ఆయన ప్రకారం పునరుత్థానం చెందిన వారందరూ ఒకేలా ఉండరు. పునరుత్థానంలో కూడా 2 రకాలున్నాయి: హతసాక్షులు,
క్రీస్తు కొరకు తమ జీవితాలను త్యాగం చేసిన సంపూర్ణ విశ్వాసులు ఆత్మీయ శరీరాలతో పునరుత్థానం చెందుతారు. స్పిరిచువల్ బాడీస్. అవును, వారిని మోసగించడం సాతానుకు సాధ్యం కాదు. ఎందుకంటే వారు భూమిమీద ఉన్నప్పుడే కష్టమైన పరీక్షలలో నెగ్గి పరిపూర్ణతను పొందారు. వారి విశ్వాసం నిరూపించబడింది. ఒక నిమిషం, ఇది చాలా పెద్ద విషయం. అంటే స్వర్గంలోకి వెళ్ళాక కూడా అందరూ ఒకే స్థాయిలో ఉండరని, కొందరికి ఇంకా ఫైనల్ ఎగ్జామ్ మిగిలి ఉంటుందని ఈ పుస్తకం చెబుతోంది. ఇది మనం సాధారణంగా వినేదానికి పూర్తిగా భిన్నంగా ఉంది కదా. మరి మిగిలిన వారి సంగతేంటి? ఉదాహరణకు, శిలువపై చివరి నిమిషంలో పశ్చాత్తాపపడిన దొంగ వంటివారు కూడా పరదేశుకు వెళ్తారని నమ్ముతాం కదా. సరిగ్గా అక్కడికే వస్తున్నాను. రచయిత వాదన ప్రకారం శిలువపై పశ్చాత్తాపపడిన దొంగ వంటివారు అంటే ఎవరి విశ్వాసమైతే భూమిపై పూర్తిగా పరీక్షించబడలేదో వారు ప్రాణసంబంధమైన శరీరాలతో పునరుత్థానం చెందుతారు. సోలిష్ బాడీస్ అంటారు. అవును, ఈ శరీరాలు పాపరహితమైనవే. ఆ 1000 ఏళ్ల కాలంలో వారిలో పాపపు కోరికలు పుట్టవు. వారు కూడా ఆనందంగానే ఉంటారు. కాని వారి విశ్వాసం ఇంకా అంతిమ పరీక్షకు గురి కాలేదు. అందుకే సాతాను విడుదల చేయబడినప్పుడు ఈ ప్రాణసంబంధమైన శరీరాలున్నవారు అతని ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అంటే వారు మోసగించబడటానికి, పాపం చేయటానికి, మరణించడానికి కూడా అవకాశముందన్నమాట. అవును, అవకాశం ఉంది. అంటే ఆ 1000 ఏళ్ల రాజ్యమనేది కొందరికి బహుమానం, మరికొందరికి ఒక ఆశీర్వాదకరమైన పరీక్షాకాలం లాంటిదా? ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అవును, అందరికీ అది ఒక ఆశీర్వాదకరమైన కాలమే. ఎవరికీ అన్యాయం జరగదు. కాని విశ్వాసం యొక్క సంపూర్ణతను బట్టి ఆ కాలం యొక్క అనుభవం, దాని తరువాత ఎదురయ్యే పరీక్ష భిన్నంగా ఉంటాయి. భూమి మీద తమ విశ్వాసాన్ని కఠినమైన శ్రమల ద్వారా నిరూపించుకున్న వారికి ఇక పరీక్ష ఉండదు. ఇతరులకు తమ స్వేచ్ఛాచిత్తంతో దేవుణ్ణి ఎంచుకునే చివరి అవకాశం ఆ పరీక్ష ద్వారా లభిస్తుంది. ఇది దేవుని సంపూర్ణ న్యాయంలో ఒక భాగమని రచయిత సూచిస్తున్నాడు. సరే, అర్థమైంది. సాతాను రెండవసారి, చివరిసారిగా ఓడిపోయాడు. అతన్ని అనుసరించిన వారు కూడా నాశనమయ్యారు. 1000 ఏళ్ల రాజ్యం ముగిసింది. ఆ తర్వాత చివరిగా ఏం జరుగుతుంది? ఈ మూలగ్రంథంలో మహాధవళ సింహాసనపు తీర్పు గురించి ప్రస్తావించబడింది. అదే ఫైనల్ యాక్ట్ అనుకుంటా. అవును, అదే ఫైనల్ యాక్ట్. 1000 ఏళ్ల రాజ్యం ముగిసి సాతాను తుది ఓటమి తర్వాత ప్రకటన 20:11 ప్రకారం ఆ కొత్త ఆకాశం మరియు కొత్త భూమి కూడా గతించిపోతాయి. అవి కూడానా? అవును, అప్పుడు మహాధవళ సింహాసనం ముందు తుది తీర్పు జరుగుతుంది. ఇక్కడొక నాటకీయమైన వర్ణన ఉంది. భూమి, ఆకాశం దాని ఎదుట నుండి పారిపోయెను, వాటికి చోటు కనబడకపోయెను. అంటే మనం ఇప్పటివరకు చర్చించుకున్న భౌతిక ప్రపంచాలన్నీ ఆ 1000 ఏళ్ల స్వర్గంతో సహా అంతమవుతాయి. ఈ తుది తీర్పు కేవలం పాపులకు శిక్ష విధించడానికేనా? లేక విశ్వాసులకు కూడా ఇందులో ఏదైనా పాత్ర ఉందా? ఇక్కడే రచయిత ఈ విశ్లేషణలో అత్యంత లోతైన తాత్వికమైన ఆలోచనను పంచుకున్నారు. ఆయన ప్రకారం ఈ తుది తీర్పు సమయంలో విశ్వాసులందరూ సమానం చేయబడతారు. 1000 ఏళ్ల రాజ్యంలో విశ్వాసాన్ని బట్టి లభించిన బహుమానాలు, ఉదాహరణకు లూకాసువార్తలో చెప్పబడినట్లు 10 ఊళ్లపై అధికారం, 5 ఊళ్లపై అధికారం వంటివి కేవలం తాత్కాలికమైనవే. తాత్కాలికమైనవా? అంటే ఆ బహుమానాలు, అధికారాలు శాశ్వతం కాదా? ఇది షాకింగ్గా ఉంది. ఎందుకంటే మంచి పనులకు శాశ్వతమైన బహుమానాలు ఉంటాయని మనమెప్పుడూ నమ్ముతాం. అవును, రచయిత ఇక్కడ ఒక తాత్వికమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. భూమి మీద ఒక వ్యక్తి మహా అయితే 70, 80 లేదా 100 సంవత్సరాలు విశ్వాసంగా జీవిస్తాడు. ఆ కొద్ది సంవత్సరాల విశ్వాసానికి ప్రతిఫలంగా లక్షల కోట్ల సంవత్సరాల పాటు ఇతరుల కంటే ఎక్కువ బహుమానం లేదా అధికారం పొందడం దేవుని సంపూర్ణ న్యాయానికి, సమానత్వానికి సరిపోతుందా అని ప్రశ్నిస్తున్నారు. ఇది చాలా లోతైన ప్రశ్న. అంతిమంగా ఈ తాత్కాలిక బహుమానాలన్నీ ముగిసి దేవుని దృష్టిలో, ఆయన సన్నిధిలో అందరూ సమానమైన స్థితికి వస్తారని, అదే నిజమైన పరిపూర్ణత అని రచయిత వాదిస్తున్నారు. ఆ అధికారాలు, హోదాలు ఆ 1000 ఏళ్ల కాలానికి మాత్రమే పరిమితం. కొంచెం సేపు ఆగి ఈ ఆలోచనను జీర్ణం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. ఎందుకంటే మన సమాజంలోనే కాదు, ఆధ్యాత్మికంగా కూడా హోదాలు, బహుమానాల గురించే ఆలోచిస్తాం. కాని అంతిమంగా అందరూ సమానమే అనే వాదన, ఇది న్యాయం మరియు దయ గురించిన మన ఆలోచనలనే మారుస్తోంది. ఈరోజు చర్చ మనల్ని 7వ రోజు అనే 1000 ఏళ్ల కాలం నుండి కొత్త భూమిలోని స్వర్గతుల్యమైన జీవితం వరకు మరియు
సాతాను చివరి తిరుగుబాటు నుండి తుది తీర్పు వరకు ఒక అద్భుతమైన ప్రయాణంలో తీసుకువెళ్ళింది. ముఖ్యంగా స్వర్గమని మనం భావించేది కూడా ఒక తాత్కాలిక దశ కావచ్చు అనే ఆలోచన చాలా కొత్తగా ఉంది. అవును, ఈ విశ్లేషణ నుండి మనం ఆలోచించవలసిన ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలి ఉంది. సాధారణంగా క్రైస్తవ విశ్వాసంలో పునరుత్థానమనేది విశ్వాసులందరికీ ఒకేసారి ఒకే విధంగా శాశ్వతమైన మహిమగల శరీరాలతో లభిస్తుందని భావిస్తాం. ఒకే ఈవెంట్ అనుకుంటాం. కాని ఈ మూలగ్రంథం ప్రకారం పునరుత్థానంలో కూడా దశలున్నాయా? కొందరు పరీక్షల్లో నెగ్గినందుకు శాశ్వతమైన ఆత్మీయ శరీరాలతోనూ, మరికొందరు వారి విశ్వాసం పరీక్షించబడటానికి వీలుగా కొంతవరకు అసంపూర్ణమైన ప్రాణసంబంధమైన శరీరాలతోనూ పునరుత్థానం చెందుతారా? అవును. ఈ ఆలోచన పునరుత్థానం యొక్క స్వభావం గురించిన మన సాంప్రదాయ అవగాహనను పూర్తిగా సవాలు చేస్తుంది. మన విశ్వాసం యొక్క అంతిమ పరీక్ష భూమిమీద కాకుండా పరదైసులోనే జరుగుతుందనే ఆలోచన మనల్ని మరింత లోతుగా ధ్యానించమని ప్రేరేపిస్తుంది.